హడావిడి పడితే అసలుకే మోసం వస్తుందంటూ జనతా గ్యారేజ్ను ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 2కు వాయిదా వేయడం మంచి నిర్ణయమే. అయితే 20 రోజులు వాయిదా పడ్డాక కొంచెం ప్రశాంతంగా పని పూర్తి చేసుకోవాల్సిన గ్యారేజ్ టీం ఇప్పుడు కూడా హడావిడి పడుతోంది. ఈ పాటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ సన్నాహాల్లో ఉంటుందనుకుంటే ఇంకా కూడా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఎన్టీఆర్ కాజల్ మీద పాటతో పాటు పెండింగ్లో ఉన్న ఒక 2 చిన్న సన్నివేశాలు కూడా తీస్తున్నాడట కొరటాల. సోమవారానికి పని పూర్తవుతుందని అంటున్నారు. ఇక ఫైనల్ మిక్సింగ్ పూర్తి చేసి సర్వం సిద్ధం చేసేసరికి ఇంకో వారం రోజులైనా పడుతుంది. ఇక ఆ తర్వాత సెన్సార్, ప్రమోషన్స్, విదేశాలకు డిస్కులు పంపడం అంతా కూడా హడావిడే అయ్యేటట్లుంది. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా రిలీజ్ డేట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకే గ్యారేజ్ టీం కొంచెం టెన్షన్గా ఉంది. అయితే కొరటాల ఆడియో వేడుకలో చెప్పినట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను సెప్టెంబర్ 2నే విడుదల చేయాలని భావిస్తున్నారు. అదేంటో కానీ ఈ మధ్య ఎన్టీఆర్ సినిమాలన్నింటికీ చివర్లో ఇలాంటి హడావిడే కనిపిస్తోంది. టెంపర్, నానక్ ప్రేమతో సినిమాలకు కూడా ఇలాగే జరిగింది. అయితే ఆ సినిమాలు బాగా ఆడాయి. ఆ హడావిడిని సెంటిమెంట్గా భావించి గ్యారేజ్ విషయంలోనూ లేట్ చేస్తున్నారో ఏంటో. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.